ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ లైనప్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. కానీ ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే తాజాగా స్పిరిట్ సినిమాపై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. సలార్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న కల్కి మే 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక కల్కి తర్వాత మారుతి ప్రాజెక్ట్ రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు అనేది ఎగ్జైటింగ్ గా మారింది. ఇప్పటికే 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. కల్కి పార్ట్ 2 సంగతి పక్కన పెడితే సలార్ 2తో పాటు స్పిరిట్, హనురాఘవ్ పొడి సినిమాలు సెట్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ముందుగా సలార్ 2 కంప్లీట్ చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టుగా టాక్ ఉంది. దీంతో శౌర్యాంగ పర్వం తర్వాతే స్పిరిట్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు స్పిరిట్ అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. లేటెస్ట్ గా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. బాలీవుడ్ లో ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లాడు సందీప్ రెడ్డి. ఈ సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో స్పిరిట్ చేయబోతున్నానని చెప్పాడు. ఆ తర్వాతే యానిమల్ పార్క్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సినిమా హర్రర్ కాదని, స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. కానీ సలార్ 2 ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు డైలమాలో పడిపోయింది. మరోవైపు హోంబాలే ఫిలిమ్స్ వారు 2025లో సలార్ 2 రిలీజ్ ఉంటుందని అంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనా స్పిరిట్ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని